ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయినా కూడా ఓజీ నామస్మరణే చేస్తున్నారు ఆయన అభిమానులు. ఎక్కడ మీటింగ్ అయినా సరే పవర్ స్టార్ కాస్త గ్యాప్ ఇస్తే చాలు ఓజీ ఓజీ అంటూ మోత మోగిస్తున్నారు. ఈ లెక్కన ఓజీపై ఎంత హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పవన్ డైహార్డ్ ఫ్యాన్ అయినటువంటి డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఓజీపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ పాలిటిక్స్ వల్ల షూటింగుకు బ్రేక్ తీసుకున్న ఓజీ ప్రస్తుతం జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పవర్ స్టార్ లేని షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశాడు సుజిత్. ఇంకా ఇమ్రాన్ హష్మీ, పవన్ కాంబోలో కీలకమైన సీన్స్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకుతున్నాయి. పవన్ గత సినిమాలను మించి ఓజీ థియేట్రికల్ బిజినెస్ జరగటం విశేషం. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రేంజ్లో క్లోజ్ చేయగా, ఇటు తెలంగాణ నైజాంలో 46 కోట్ల డీల్ జరిగినట్టుగా టాక్ ఉంది. ఇక తాజాగా కర్ణాటక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. హోల్సేల్గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను 12 కోట్లకు జీఎస్టీ అదనంగా కలిపి డీల్ క్లోజ్ చేశారట. కర్ణాటకకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ జేపీఆర్ ఫిలిమ్స్ ఓజీ సినిమా రైట్స్ను దక్కించుకుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఏదేమైనా ఓజీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లు తగలబడిపోవటం గ్యారంటీ.